హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉంటున్న తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వబోతుందండి కాంగ్రెస్ సర్కార్. అదేంటి అంటే, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యంతో పాటు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి, అంటే కుటుంబం మొత్తానికి కాదండి, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రేషన్ కిట్ అయితే ఇవ్వబోతుంది. అభయహస్తం రేషన్ కిట్ పేరుతోటి ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి. వాటిలో ఉండే సరుకులు ఏమిటంటే, ఇందులో ఉండే సరుకులు సన్న బియ్యం 6 కిలోలు, 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార, 1 కిలో గోధుమ పిండి, 1 కిలో పామాయిలు, 1 అర కిలో చింతపండు, 1 కిలో సాల్ట్ ప్యాకెట్టు, ఇంకా కారం వచ్చేసరికి 1/2 కిలో అండి, 100 గ్రాములు పసుపు. ఈ కిట్ అయితే అందజేయబోతున్నారు. ఈ కిట్లోని ధరలు బయట ఉండే వాటికంటే చాలా తక్కువగానే సబ్సిడీ రేట్లకి ఈ కిట్ను అయితే అందజేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. సన్న బియ్యంతో పాటు ఒక మనిషికి వచ్చి 6 కిలోల సన్న బియ్యంతో పాటు నేను చెప్పిన ఈ సరుకులన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసింది. కాకపోతే బయట మనకి ఈ నెలవారీ సరుకులు తీసుకోవాలంటే చాలా ఖర్చులు అయితే అవుతాయండి. మనకి ఇదే సరుకులు మనం బయట తీసుకోవాలంటే చాలా ఖర్చులు అయితే అవుతాయి. కాబట్టి మనకి ఈ రేషన్ షాపుల ద్వారా ఇచ్చే సరుకులకి కొంచెం సబ్సిడీ అయితే ఉంటుంది. కాబట్టి అంటే 100 రూపాయలు ఉందనుకోండి, దాదాపుగా అందులో ఒక 30 రూపాయలు 30% డిస్కౌంట్ అయితే ఉంటాయి సరుకుల మీద. ఈ న్యూస్ అధికారికంగా రాకపోయినా మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. కొత్తగా ఈ పథకాన్ని లాంచ్ చేయబోతున్నారని. ఈ తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే ఈ సరుకుల కిట్ పంపిణీ చేద్దామని చూస్తున్నారంటండి. అది కూడా సబ్సిడీ ధరలకి ఈ సరుకులన్నీ కూడా ఇవ్వాలని చూస్తున్నారంట. ఈ పథకం పేరు వచ్చి ఇందిరమ్మ అభయహస్తం రేషన్ కిట్ అంటండి. ఈ 9 రకాల సరుకులతో కూడిన కిట్టును అయితే పంపిణీ చేయబోతున్నారు రేషన్ షాపుల ద్వారా. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి, అది కూడా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ధరలకి ఈ నిత్యావసర సరుకుల కిట్ అయితే పంపిణీ చేస్తారంటండి. ఇది త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు ఈ స్కీమ్ని అయితే. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తెలంగాణలో రేషన్ కార్డుదారులకి ఇది మంచి శుభవార్తే అనుకోవచ్చు. ఇప్పుడు ఇస్తున్న సన్న బియ్యంతో పాటు మనిషికి ఒక కిట్ అయితే ఇస్తారంటండి, సరుకులతో కూడిన కిట్ అయితే. ఇప్పటికే దాదాపుగా అన్ని చోట్ల రేషన్ బియ్యంలో సన్న బియ్యం అయితే ఇస్తున్నారు. కాబట్టి దొడ్డి బియ్యం బదులు త్వరలోనే ఈ సరుకులు కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారండి. సో ఇదండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రేషన్ కార్డు మీద. సో త్వరలోనే ఈ పథకాన్ని తీసుకురాబోతున్నారని మనకైతే తెలుస్తుంది. ఇది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారన్న పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియో ద్వారా నేను తప్పకుండా తెలియజేస్తాను మనకి ఇన్ఫర్మేషన్ రాగానే. సో ఇదండి ఈరోజు వీడియో. మరి మీలో ఎంతమందికి ఇప్పటి వరకు సన్న బియ్యం పంపిణీ అయితే చేస్తున్నామన్నారు కదా, మరి మీలో ఎంతమందికి ఈ సన్న బియ్యం అందిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ వీడియోని షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.